సెప్టెంబర్ 11 అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుండి సెంట్రల్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన డిఎఫ్ఓ కృష్ణగౌడ్. ఈ సందర్భంగా డిఎఫ్ఓ కృష్ణగౌడ్ మాట్లాడుతూ అటవీ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరిస్తూ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో కొత్తగూడెంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియం నుంచి సెంట్రల్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణలో అటవీ అధికారులు సుమారు 60 మంది అటవీ సంరక్షణలో తమ ప్రాణాలను అర్పించినట్లు తెలిపారు. గత 2 సంవత్సరాల క్రితం అటవీ సంరక్షణ కోసం జిల్లా అటవీ అధికారి చలమల శ్రీనివాసరావు గొత్తికోయల చేతిలో హత్య గావించబడ్డారని తెలిపారు. అమరుల ప్రాణ త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని అటవీ సంరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. అడవిని కాపాడుకోవడంలో అటవీ శాఖ అధికారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సహకారం అవసరమన్నారు. అడవిని కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు ఉపయోగం ఉంటుందని, అటవీ అభివృద్ధి వన్యప్రాణులను సంరక్షించుకుంటే ఇకో టూరిజం అభివృద్ధి, అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులను అభివృద్ధి చేయవచ్చన్నారు. జాతీయ అటవీ అమరుల దినోత్సవం సందర్భంగా మన దేశంలో దేశ అటవీ సంపద కోసం ప్రాణాలు అర్పించిన అటవీ అమరులను స్మరించుకుంటూ సెప్టెంబర్ 11 జాతీయ అంటే దేశ వ్యాప్తంగా మనం ఈ అటవీ అమరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన తెలంగాణలో అత్యధిక అడవులున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్టాఫ్ అందరితో కలిపి ఈరోజు ఇక్కడ ర్యాలీ చేస్తూ సెంట్రల్ పార్క్ వెళ్తున్నాము. దాని తర్వాత అక్కడ మనం మీటింగ్ కండక్ట్ చేయడం, అమరవీరుల విగ్రహాలకు పూలదండలు చేసిన తర్వాత కలెక్టర్ గారు, ఎస్పీ గారు మనతో జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా దాదాపుగా మన తెలంగాణలో అటవీ డిపార్ట్మెంట్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 50 నుంచి 50 మంది ప్రాణాలు అర్పించారు అటవీ సంరక్షణ కోసం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, 2 years బ్యాకే మనకు 2022లో అటవీ సంరక్షణ, అటవీని కాపాడుకుంటూ మన అటవీ అధికారి రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గొత్తికోయల చేతిలో హత్య గావించబడ్డాడు. ఎంతో మంది అటవీ అమరులు అటవీ సంరక్షణ కోసం పాటుపడుతూ ఇప్పుడు ఏదైతే మిగిలిన అడవి ఉందో అది ముఖ్యంగా వాళ్ళ త్యాగ ఫలితమే. కాబట్టి మనందరం కూడా, ప్రజలు ఒక అటవీ అధికారులే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ అండ్ ప్రజలందరూ కూడా మనకు అడవిని కాపాడుకుంటేనే మన భవిష్యత్ తరాలకు మనం మంచి ఎన్విరాన్మెంట్. మీ అందరికీ తెలుసు, క్లౌడ్ బస్ట్ కానీ క్లైమాటిక్ చేంజ్ వల్ల ఎన్నో వైపరీత్యాలు వస్తున్నాయి. కాబట్టి ఉన్న అడవిని కాపాడుకుంటూ, ముఖ్యంగా మన జిల్లాలో పెద్ద అటవీ ప్రాంతం ఇది. డెఫినెట్ గా మన ఈ అడవులను అభివృద్ధి చేసుకున్నట్టయితే తద్వారా మనం ఎకో టూరిజం డెవలప్ చేసుకోవచ్చు, వన్యప్రాణులను డెవలప్ చేసుకోవచ్చు, అటవీ ప్రొడక్టివిటీని డెవలప్ చేసుకోవచ్చు. ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు కూడా మనము ప్రొడక్టివిటీ ద్వారా వాళ్ళకు మంచి అవకాశాలు ఇవ్వడం వల్ల వాటి లైవ్లీవుడ్ ఆప్షన్స్ కూడా మనం పెంచడం అవుతాం. కాబట్టి ముఖ్యంగా మరొకసారి ఈరోజు పెద్ద ఎత్తున మన జిల్లాలో చేపట్టిన కార్యక్రమానికి అందరూ హాజరై ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి అటవీ సంరక్షణకు పాల్పడాలని కోరుకుంటూ చలమల శ్రీనివాసరావు అటవీ రక్షణలో అసూలు బాసిన అమరవీరులకు
అటవీ అమరవీరులకు జోహార్ 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 బంగారు తెలంగాణ పాటనవో రామురా అటవీ అమరవీరులకు జోహార్ 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 అమరవీరులకు అటవీ అమరవీరులకు జోహార్ జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్ అటవీ అమరవీరులకు జోహార్ 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 అమరవీరులకు అటవీ అమరవీరులకు జోహార్ జోహార్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.